హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో అనే కంపెనీ ఉంది. అరబిందో ఫార్మా. ఈ కంపెనీలో రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. థర్డ్ కంపెనీ వచ్చేసి మైత్రి డ్రగ్స్ అని చెప్పి కంపెనీ ఉంది. మైత్రి డ్రగ్స్. ఈ 3 ఫార్మా కంపెనీస్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే లొకేటెడే ఉన్నాయి. ఇక్కడే ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి కాబట్టి మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కూడా. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఎంఎస్ఎన్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ దీంట్లో వచ్చేసి మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. 11థ్ అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఎవరైతే బీఎస్సీ లేదా ఎంఎస్సీలో మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీలో మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వకూడదు. ఓన్లీ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లోనే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోరు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0-1 ఇయర్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అలాగే 1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి స్కిల్స్ ఏం అడుగుతున్నారంటే ఎంఎల్‌టి, మైక్రోబయాలజికల్ లిమిట్ టెస్ట్, అలాగే బీఈటీ, మీడియా ప్రిపరేషన్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, అలాగే స్టెరిలిటీ టెస్టింగ్ వీటి మీద మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. ఫ్రెషర్స్‌కి మాత్రం అలాంటిది ఏమీ ఉండదు. మీరు డైరెక్ట్‌గా బేసిక్ కెమిస్ట్రీ గురించి నేర్చుకొని వెళ్తే సరిపోతుంది. వాటికి సంబంధించిన క్వెషన్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. కంపెనీ నేమ్ వచ్చేసి ఎంఎస్ఎన్ గ్రూప్ అని చెప్పి ఇచ్చారు. 11థ్ అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సాటర్డే రోజు మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి సర్వే నంబర్ 1277 అండ్ 1319-1324 నందిగామ విలేజ్, కొత్తూరు మండల్, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నందిగామ విలేజ్ దగ్గర ఈ ఎంఎస్ఎన్ కంపెనీ లొకేటెడే ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే నందిగామకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. కొత్తూరు మండల్, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫార్ములేషన్ కంపెనీ అనమాట. ఏపీఐ కాదు, ఇంటర్మీడియేట్ కాదు, ఫార్ములేషన్ కంపెనీ. దీంట్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. పుత్తూరు అర్జున్ అని చెప్పి హెచ్ఆర్ నేము. కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 04030438701 ఇది హెచ్ఆర్ వాళ్ళది ల్యాండ్‌లైన్ నంబర్. దీనికి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ 2 కొత్తూర్ అండ్ ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ 5 అంటే యూనిట్ 5 అనమాట. ఆర్‌కేపురం. ఈ 2 లొకేషన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఎక్కడికైనా మీకు పంపించే అవకాశం ఉంటుంది. ఓకే. ఫార్ములేషన్‌లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే. ఇది ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరబిందో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 12థ్ అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు ఇక్కడ. ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి
ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే ఇంటర్వ్యూ అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 12 బాచ్పల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు 12థ్ అక్టోబర్ రోజు సండే రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ ఉండదు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఓఎస్‌డీ అని చెప్పి ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్‌లో మీకు రిక్రూట్ చేసుకుంటున్నారు. స్కిల్స్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. పోస్ట్ వచ్చేసి ట్రైనీ టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి ఈ పోస్ట్‌లో మీకు రిక్రూట్ చేసుకుంటారు. క్వాలిఫికేషన్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. ఐటీఐలో మీరు ఏ ట్రేడ్‌లో ఐటీఐ కంప్లీట్ చేసినా పర్లేదు. డిప్లొమాలో కూడా ఏ ట్రేడ్‌లో డిప్లొమా కంప్లీట్ చేసినా పర్లేదు. బీఎస్సీలో బేసిక్ కెమిస్ట్రీ అయితే ఉండాలి. ఇది కూడా ఫార్ములేషన్ కంపెనీ ఫ్రెండ్స్. ఫార్ములేషన్ కంపెనీలోనే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయితే అయ్యి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఇంటర్వ్యూ లొకేషన్ మరోసారి చెప్తున్నాను. ఇక్కడ చూడండి అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 12 బాచ్పల్లి, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడనే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటిని మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. ఇంకా దీంట్లో ఏమైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ కింద అడగండి. వీడియో కింద కామెంట్‌లో. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి మైత్రి డ్రగ్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. 11థ్ అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ మైత్రి డ్రగ్స్‌లో. దీనికొచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు అని చెప్పి మనం చూసుకుంటే ఓన్లీ ఒక డిపార్ట్మెంట్‌లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. రిమైనింగ్ ఇదేదైతే సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందో ఈహెచ్ఎస్ దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని కాకుండా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 3-8 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి దీన్ని మనం స్కిప్ చేద్దాము. ఓన్లీ ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే చూద్దాము. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారంటే ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని అలాగే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీకు కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో డిగ్రీ కంప్లీట్ చేసుంటే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో డిగ్రీ కంప్లీట్ చేసినా, బీఎస్సీ కంప్లీట్ చేసినా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 11థ్ అక్టోబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. మార్నింగ్ 10:00 నుంచి 1:00 వరకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నంబర్ 205 222 222 సారీ 223 224 225 226 వరకి ఈ సీరియల్ నంబర్ అయితే సర్వే నంబర్ ఇచ్చారు. బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఈ నంబర్స్ కూడా కాల్ చేసి కనుక్కోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. 918455694101 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. మొబైల్ నంబర్. ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. అలాగే ఇంకొక ల్యాండ్‌లైన్ నంబర్ కూడా ఉంది. 04069076673 అని చెప్పి ఇంకో కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్యూసీలో మెథడ్ వాలిడేషన్ అనే డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మనం దీన్ని కూడా స్కిప్ చేద్దాము. ఓన్లీ ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తున్నాం కాబట్టి ఇది మాత్రమే మాట్లాడుకుందాం. ఇక్కడ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయంటే ఫ్రీగా మీకు ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది హైదరాబాద్ సిటీ నుంచి. సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది. అలాగే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ ఉంటుంది. అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్. ఓకే. ఇది ఈ మైత్రి డ్రగ్స్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో అందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.